ప్రేమ కోసం రెండు పెద్ద పులులు పరితపించిపోతున్నాయి. నెల రోజుల నుంచి ఈ రెండు పులులు కలుసుకోవడం లేదు. మహారాష్ట్ర నుంచి తప్పిపోయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చాయి. ఒక్కటి ఆడపులి కాగా మరొకటి మగపులి. ఈ సమయంలో తోడు కోసం వెతుకుతూ ఉంటాయి. అయితే ఈ రెండు పులులు ఇంకా కలుసుకోలేదు, ఇంకా నడకను కొనసాగిస్తున్నాయి. పులి సంచరిస్తున్న ప్రాంతంలో మాత్రం స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఈ పులికి మాత్రం ఇంకో పులి కోసం ప్రయాణం కొనసాగిస్తోంది. ఈ రెండు పులిలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి, కలుసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు డివిజన్లున్నాయి. తూర్పు డివిజన్, పశ్చిమ డివిజన్. తూర్పు డివిజన్లో మంథని అటవీ ప్రాంతం ఉంటుంది. పశ్చిమ డివిజన్లో సిరిసిల్ల, జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతాలుంటాయి. ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడు చిరుత పులులు కనబడేవి. కానీ నెల రోజుల నుంచి ఈ రెండు డివిజన్లలో పెద్ద పులుల సంచారం ఉంది. అంతేకాకుండా సీసీటీవీలో రికార్డయింది. ఓ లేగదూడను చంపితింది. అయితే పాదముద్రికలు చూసి ఇది మగపులిగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఇప్పటికీ ఈ పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తోంది. అదేవిధంగా మంథని అటవీ ప్రాంతంలో మరో పెద్ద పులి తిరుగుతోంది. ఈ పులిని రైతులు చూశారు. ఇది ఆడపులిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే సహజంగా మగపులి ఆడపులి జాడ కోసం తిరుగుతుంది. ఇప్పుడు కూడా మగపులి ఆడపులి కోసం తిరుగుతుంది. అప్పుడప్పుడు ఆడపులి కూడా మగపులి కోసం తిరుగుతుంది. మొత్తానికి ఈ రెండు పులులు ప్రేమ కోసం ప్రతిరోజు 50 కిలోమీటర్ల వరకు నడుస్తున్నాయి. కానీ రెండు అటవీ ప్రాంతాలు దూరం దూరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సీజన్ పులుల సంతానోత్పత్తి సమయం. దేనికి కారణంగా ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రెండు పులులు కలుసుకుంటాయి. ఏప్రిల్ వరకు సమయం ఉంది. దీంతో ఈ రెండు పులులు ప్రతిరోజు ఏదో ప్రాంతంలో కనబడుతున్నాయి. చూసిన వారు భయంతో పరుగులు తీస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ రెండు పులులు మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. పులులు ఒంటరిగా ఉండేందుకు మొగ్గు చూపుతాయి. గుంపులు గుంపులుగా ఉండవు. వేట కోసం ఎంత దూరమైనా వెళతాయి. లేదంటే ఈ సీజన్లలో ఆడ మగపులి కలుసుకోవటానికి సుదూర ప్రయాణం చేస్తాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం 30 ఏళ్ల తర్వాత మొదటిసారి పెద్ద పులిని చూశామని అంటున్నారు. ప్రేమైనా కావచ్చు, ఇతర కారణాలతో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పులి కదలికలను మాత్రం పసిగడుతున్నామని అంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అంటున్నారు. మొత్తానికి ఈ ప్రేమ పులులు కలుసుకుంటే ప్రజలు కూడా భయంలోంచి బయటపడతారు. లేదంటే మహారాష్ట్రకు వెళితేనే ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రతిరోజు అటవీ ప్రాంత సమీప ప్రజలు బిక్కుమని జీవిస్తున్నారు. మొత్తానికి ఏ ప్రేమ పులులు ఎప్పుడు కలుసుకుంటాయో వేచి చూడాలి. ఈ ప్రాంతంలో పెద్ద పులిని చూశామని స్థానికులు చెప్తున్నారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోందని అంటున్నారు. రెండు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని చెప్తున్నారు. నా పేరు పోగుల సదానందం, ఎక్స్ సర్పంచ్ బిట్పల్లి, మంథని మండలం. గత శనివారం సాయంత్రం భువనగిరి సతీష్ అనే రైతు సాయంత్రం కాల్ చేసి ఇట్లా మంథని నుండి ఖమ్మంపల్లి పోయే రూట్లో మంథని సదాయ్ అనే రైతు పొలం వద్ద పెద్ద పులిని చూసినా అని కాల్ చేయడం జరిగింది. అది నిజమా కాదు అని తెలుసుకోవడానికి నేను పదే అడగడం జరిగింది. అటు సందర్భంలో నిజంగానే చూసినా అని చెప్పడంతో సంబంధిత ఫారెస్ట్ అధికారులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వెంబడే అధికారులు స్పందించి సంబంధిత స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ పాదముద్రలను గుర్తించి ఇది పులి అడుగులే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఊర్లోకి వచ్చి గ్రామ ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఊర్లో డప్ చాటింపు కూడా చేయడం జరిగింది. తర్వాత తెల్లారులే వచ్చేసి పులి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఇటు విషయంపై గ్రామ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఉపాధి హామీ పనికి కానీ రైతు వ్యవసాయ పనులకు కానీ వెళ్ళడం లేదు. ఈ పులిని ఎక్కడికి వెళ్ళిందో గుర్తించి ఊరి నుండి వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసి అధికారులు గ్రామ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని గ్రామం తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొన్న శనివారం రోజున పెద్ద పులి వచ్చిన కాంచి జనాలు కానీ మేము పిల్లలు కానీ ఎవరం బయటికి చక్కగా రావడం లేదు. రైతు పనికి పోవడానికి, పంట పనికి పోవడానికి ఎవరం వెళ్తలేము. అందరం ఇళ్ళల్లోనే ఉంటున్నాం. బర్రెలు, ఆవులు అవి కూడా చక్కగా ఇడవడం లేదు. మేత వీటికి ఇళ్ళలోనే వేసుకుంటున్నాం. మేము ఇక బయట రోడ్ల పైన కానీ లైట్లు కూడా పెట్టడం జరగాలి. మాకు ఆ లైట్లు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ పెద్ద పులి మీద కొంచెం చర్య పెట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ బాగా మమ్మల్ని కొంచెం భయాందోళన నుంచి కాపాడాలని
నా పేరు భువనగిరి సతీష్. మాది గ్రామం వచ్చేసి విట్టుపల్లి, మంతినే మండలం. నేను సుమారు సాయంత్రం 6 గంటల లోపు మంతి నుండి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో మంతిని సది అనే రైతు పొలం దగ్గర నుండి పత్తిలోకి వెళ్ళి దాటంగా నాకు అది ఎదురైతే దాన్ని అంతలో నేను కొంచెం ఆగి చూసి అది ఎటు పోతుందని చూసి కొద్దిసేపు ఉండి అధికారులకు, సర్పంచ్ గారికి మరియు అధికారులకు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది అటు వేయించి చూసిన అంతే, ఇక అది ఎక్కరగా వేయిందని అది చీకటైంది, ఆల్మోస్ట్ చీకటైంది. మళ్ళీ ఎర్లీ పొద్దున మనం పొలం కాడికి పోతుంటే మళ్ళీ కూడా అది పోయినట్టు అచ్చులు కూడా కనబడుతున్నాయి. ఆ అచ్చులను అధికారులకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. ఇదే అచ్చులు ఈ రైతులు మేమందరం ఇటే మళ్ళీ వెళ్ళిపోయింది, జంగిలి మొకాన ఉన్నది. పులులు 30 ఏళ్ల తరువాత ఈ ప్రాంతానికొచ్చాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. వేట కోసమైనా రావచ్చు, లేదంటే ప్రేమ కోసమైనా రావచ్చు. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు. అయితే పులి కదలికలను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్తున్నారు. పెద్ద పులులు యాక్చువల్గా అంటే గోదావరి తీరం వెంట ఉంటాయి. మహారాష్ట్ర నుండి మన వరకు మంతని వరకు వచ్చిపోతుంటాయి. సో ఈ సిరిసిల్లాకి రావడము అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత జరిగింది. ఎందుకు వస్తాయంటే మామూలుగా పెద్ద పులులు టెరిటోరియల్ యానిమల్స్, అంటే ఒక ఏరియాని డిమార్కేట్ చేసుకొని దానిలో ఉంటాయి. సో ఆ టెరిటరీ వెతుక్కుంటూ రావచ్చు, కొత్త టెరిటరీ కోసం. పాత టెరిటరీలో నంబర్స్ పెరిగినప్పుడు కొత్త టెరిటరీ కోసం వెతుక్కోవడానికి వస్తాయి. అంటే వాటికి సరిపోయే విధంగా ఉందా లేదా చూసుకోవడానికి రావచ్చు. లేదా ఇంకో ఏరియాకి వెళ్ళే మార్గమధ్యంలో కారిడార్స్ అంటాం, కారిడార్ ద్వారా వెళ్తున్నప్పుడు మనకు కనిపించవచ్చు, మనకి ఇలా సిరిసిల్లలో కనిపించినట్టు. లేదా ఆహారం కోసం, నీటి కోసం, లేదంటే వేరే మేట్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. సో ఏదైనా కారణం కావచ్చు. సో కొంత సమయం దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైనా కంక్లూషన్కి రావడానికి వీలుంటుంది. అంటే ఒకటి ఇటువైపు ఫిమేల్ పోలీస్ సంచరిస్తుంది, అటు మేల్ సంచరిస్తుంది. అంటే ఫిమేల్ కోసం కూడా మేల్ వచ్చే అవకాశం ఉందా? చాలా వరకు వస్తుంటాయి, కానీ ఇక్కడ ఒకటి ఫిమేల్ ఇక్కడ మేల్ ఉండేది యాదృచ్ఛికం కావచ్చు. సో దానికోసం ఇది వచ్చిందని లేదు, రెండు ఒకవైపు నుండి రావచ్చు, లేదంటే వేరే వైపు నుండి వచ్చినాయో అది మేము అబ్జర్వేషన్ చేసిన తర్వాత చెప్పగలుగుతాం. కొన్ని రోజుల తర్వాత యాక్చువల్గా మేల్ పులులు ఫిమేల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి మేటింగ్ సీజన్లో. సో అలా కూడా రావచ్చు. అంటే ఎన్ని కిలోమీటర్లు ఫిమేల్ కొరకి మేల్ వస్తుంటారు మామూలుగా? అంటే నియర్ బై చూసుకుంటాయి, ఎన్ని కిలోమీటర్లు అనేది చెప్పలేము, అంటే మరీ ఎక్కువ దూరాలు వెళ్ళవు. సో టెరిటరీ కోసం అయితేనే వెళ్తుంటాయి. వాటికి ఇప్పుడు పక్కనే ఉంది మనకు పులులు ఉండే మహారాష్ట్ర ఏరియా, కాబట్టి దగ్గరలో వచ్చాయి. అట్లా అంటే ఒంటరిగా ఉండలేకపోతే మేల్ ఫిమేల్ కలవకుండా చాలా రోజులు, ఎన్ని రోజులు గ్యాప్ ఉంటాయి మామూలుగా. ఇప్పటికి చాలా రోజులు ఎన్ని రోజులు గ్యాప్ కనబడుతుంది మేల్ ఫిమేల్ కలవకుండా. అట్లాంటిది ఏమి ఉండదు. మేటింగ్ సీజన్లో మేట్ని అంటే అవి సర్టెన్ ఏజ్ తర్వాత మేటింగ్కి వస్తాయి. అప్పుడు మేటింగ్ సీజన్లో మేట్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇట్లా కలవకుండా ఉండడం అనేది ఉండదు. ఒక చోట గ్రూప్లో ఉండవు పులులు, ఒంటరిగా ఉంటాయి. సింహాలు ఉన్నట్టు పులులు గ్రూప్లో ఉండవు, ఒంటరిగా ఉంటాయి. అవును. మనకు కనిపించింది ఎక్కడంటే జగిత్యాలకు సిరిసిల్లకు బార్డర్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అంటే ఫారెస్ట్ ఏరియా మాకు కలిసి ఉంటుంది. సో ఆ రెండు జిల్లాలకి కలిపి ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఆనవాళ్ళు కనిపించాయి మాకు. మేల్ అది అని అనుకుంటున్నాము. అంటే దాని అడుగులి ఆకారాన్ని బట్టి దాని సైజ్ని బట్టి అనుకుంటున్నాము. దాన్ని చూసిన తర్వాత కరెక్ట్గా ఎక్స్పర్ట్స్ చెప్పగలరు. అవును, అది కూడా అంతే. మేము దాని అడుగుల సైజ్ని ఆకారాన్ని బట్టి గుర్తుపడతాము. ఖచ్చితంగా ఫిమేల్ కొరకి మేల్ వెతుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కూడా వస్తాయి. అంటే అది కూడా ఒక కారణం, ఖచ్చితంగా వస్తాయి. అంటే మేటింగ్ పీరియడ్లో ఉన్న ఏజ్లో ఉన్నవి అలా వెతుక్కుంటూ కూడా వస్తాయి. అలా కూడా జరుగుతుంది. మామూలు ఏ టైంలో వస్తుంటాయి మేము ఎక్కువ రెగ్యులర్గా? అంటే వాటికి సీజన్ ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా రావచ్చు? మామూలుగా అలా ఏం ఉండదు. అంటే సీజనల్గా తిరగాలి అనే అట్లా ఉండదు. అంటే మన జిల్లాలో, అంటే మీరున్న ఏరియాలో కూడా చాలా వరకు పెద్ద పులు చాలా తక్కువ అసలు. అంటే రీసెంట్ టైమ్స్లో ఇక్కడ పెద్ద పులి రాలేదు, చాలా రోజుల తర్వాత కనిపించింది.
అంటే మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది మేడం? చాలా మంది అక్కడ లోకల్ ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు ఆ ఫిమేల్ కొరకు మేల్ వచ్చి ఉంటుంది, అందుకొరకు ఇన్ని రోజులు అది ఒక కారణం కావచ్చు. కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన రకంగా దాన్ని కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తాం ఈ ఏరియాలో ఎందుకు వచ్చి. అది ఇప్పుడు ఒక దూడని చంపింది అంటే తిండి కోసము వచ్చింది అని కూడా అనుకోవచ్చు. దాన్ని ఉండే ఏరియాలో తిండి తగ్గినప్పుడు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయినప్పుడు పక్కన ఉన్న ఏరియాస్లోకి వస్తుంటాయి. సో అది ప్రస్తుతం ఒక దూడని చంపింది, అది తినడానికైతే వచ్చింది. ఇంకా అది ఎక్కువ దూరం సంచరించడం లేదు. గత నెల రోజులుగా మేము దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఎక్కువ దూరం వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఎంత తిరుగుతుంది అనేది దాన్ని మేము వెనుక వెళ్ళి ట్రైల్ చేయలేము. కాకపోతే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లా ట్రై చేసినప్పుడు అక్కడ 2-3 విలేజెస్లోనే మాకు ఆ పొలాల్లో దాని అడుగుజాడలు కనిపిస్తున్నాయి. సో అంటే అదే ప్రాంతంలో సంచరిస్తుంది అది. సో ఏ వైపు వెళ్తుంది అని ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు మేము ఒక ప్రాంతంలో దాని అడుగులు చూసినప్పుడు ఏదో ఒక వేరే విలేజ్ ఒక డైరెక్షన్లో వెళ్తుందంటే ఈ ఫలానా అడవి సైడ్ వెళ్తుండొచ్చు అని చెప్పగలము. చివరిగా ఆ పులి కొరకు వెతికితే కూడా పులి కొరకు ఇంకా సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది? చేస్తున్నాము, మేము మానిటర్ చేస్తున్నాము, వెతకము, మానిటర్ చేస్తాం. అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉందా లేదా, దాని సేఫ్టీ చూస్తాం. దాని నుంచి మనుషులు కూడా సేఫ్గా ఉన్నారా లేదా, అందరికీ జాగ్రత్తలు చెప్తాం. ఆ ఏరియాలో అవగాహన కల్పిస్తాం. అంటే ఒంటరిగా ఈ పలానా సమయంలో వెళ్ళకూడదు, ఎర్లీ మార్నింగ్స్ లేట్ ఈవినింగ్స్ ఒంటరిగా వెళ్ళకూడదు, ఆరుబయట దూడల్ని మేకల్ని కట్టేయకూడదు. అలా కట్టేస్తే ఏమవుతుందంటే దానికి ఈజీగా ఏమైనా ఆహారం కనిపిస్తే అదే ప్రాంతంలో ఉండటానికి ప్రయత్నిస్తుంది. అది వెళ్ళాల్సిన ప్రాంతం వెళ్లకుండా అక్కడ ఎక్కువ రోజులు సంచరించే అవకాశం ఉంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న మనుషులకి నష్టం కావచ్చు, లేదంటే మనుషులకి కోపం వస్తే ఆ జంతువుకి నష్టం జరగవచ్చు. సో ఇలాంటివి జరగకుండా మేము జాగ్రత్తలు చూసుకుంటాము. అది అక్కడి నుంచి దానికి ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళే వరకు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. దాని ఏ దారిలో వెళ్తుంది అనేది అది మేము ఖచ్చితంగా చెప్పగలం అనేది ఒక అంటే అది చేస్తుంది. ఎంత దూరమైనా అనేది అవసరం లేదు దానికి. ఇప్పుడు నియర్ బై ఏరియాలోనే ఉంటాయి పులులు, ఒక ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అంటే వాటికి అనుకూలమైన ఫారెస్ట్ ఉన్న చోట ఉండటానికి ప్రయత్నిస్తాయి. సో అదే ప్రాంతంలో వాటికి దొరికిపోతాయి. అంటే దానికి ఆనుకొని ఉన్నదే మన ఫారెస్ట్ కాబట్టి ఇక్కడి వరకు వచ్చి ఉంటుంది. లేదు లేదు, అది ఒకవైపు ఇది ఒకవైపు వస్తుంది. అంటే ఒకవేళ ఏదైతే మేల్ సంబంధించిన టైగర్ ఫీమేల్ కొరకు సెర్చ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే అది చేస్తుంటాయి. కానీ దానికి దీనికి సంబంధం లేదు. అది ఎందుకు వచ్చిందో పర్పస్ దాన్ని మానిటర్ చేస్తే తెలుస్తుంది, ఇది ఎందుకు వచ్చిందో పర్పస్ దీన్ని మానిటర్ చేస్తే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. ఆ రీజన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే కానీ ఇదే వెళ్ళి దానికి వెతుకుతుంది అనేది కాకపోవచ్చు. కంటిగ్యూటీ లేదు, అంటే దీనికి దానికి ఆ ఏరియాకి డైరెక్ట్ కనెక్షన్స్ లేదు. రెండు అంటే మన ప్రాంతంలోనే ఉన్న పులులా కాదా అనేది కూడా ఇంకా మనం ఫైనల్ చేయాలి. అది ఒకసారి మనకి కనిపిస్తే, లేదంటే అప్పుడు మన కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది పక్కన, సో అక్కడి నుండి వచ్చిన పులేనా కాదా అనేది కూడా తెలుసుకోవాలి ముందు. అవన్నీ తెలుసుకోవాలి. అది సిగ్నల్ అంటే వాటికి డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ టెరిటోరియల్ యానిమల్స్ అని చెప్పాను కదా మీకు, అది టెరిటరీ మార్క్ చేసుకుంటుంది. లైక్ మన కుక్కలు ఇవి యూరిన్ చేసుకుంటూ పోతాయి కదా, అదేవిధంగా అది కూడా డిఫరెంట్ అంటే యూరినేట్ చేస్తుంది, స్క్రాచెస్ పెడుతుంది చెట్లకి. అట్లా పెట్టి ఇక్కడి నుంచి ఇదంతా నా ఏరియా అని మార్క్ చేసుకొని ఉంటుంది. సో వేరే పులి వచ్చినప్పుడు ఆ వాసనలు తెలుస్తాయి. మనకంటే ఎక్కువ వాటి ముక్కులు ఈ పని చేస్తాయి కాబట్టి వాటికి ఆ స్మెల్ తెలిసిపోతుంది. ఒక మేల్ టైగర్ ఉన్న టెరిటరీలోకి ఇంకొక మేల్ టైగర్ రాదు, రెండు గొడవపడి ఒకదాన్ని బయటకు తొక్కుతారు. అట్లా కలిసి ఏమి ఉండవు. ఫీమేల్ ఇంకో మేల్ మాత్రం రానివ్వదు. ఏదైనా అవ్వచ్చు, అంటే దానికోసం ఇది వచ్చిందని మాత్రం చెప్పలేము. అవకాశం అంటే చాలా డిస్టెన్స్లో ఉన్నాయి, రెండుకి దగ్గరలో లేదు, డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి. అలా కావచ్చు, ఏమైనా కారణం కావచ్చు. అంటే ఇప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ. నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్. అట్లా
ఇప్పుడే వచ్చింది కదా. ఇప్పుడే వచ్చినాయి ఈ మధ్యనే, అంటే హార్డ్లీ 1 మంత్ అయింది. అక్కడ ఆ ఏరియాలో కనిపించింది, ఈ ఏరియాలో కనిపించింది. ముందు ఇక్కడ కనిపించింది, తర్వాత అక్కడ కనిపించింది. లేదు, మా దగ్గర ఫస్ట్ జగిత్యాల సైడ్ వచ్చింది, తర్వాత మంతని వచ్చింది. సో భూపాలపల్లిలో కనిపించింది. సో వేరు వేరువే అయి ఉండొచ్చు. మేము దానిని ఇంకా కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు చెప్పగలం. ఈ సమయంలో పులులు సంతానోత్పత్తి చేస్తాయని జంతుశాస్త్ర ప్రొఫెసర్లు చెప్తున్నారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆడ మగ పులులు కలుసుకుంటాయని అంటున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఆడ మరొకటి మగ పులి ఉండడంతో ప్రేమ కోసమే పరితపించిపోతున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. ప్రేమ కోసం ఎంత దూరమైన పులులు వెళతాయని చెప్తున్నారు. నా పేరు పి రాజు, జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ మధ్యలో మనం పేపర్లలో చూసినప్పుడు మగపులి ఆడపులి కోసం మరి వెతుకుతూ ప్రత్యుత్పత్తి కోసం అది వెతుకుతూ వస్తుందని మనం పేపర్లో చూస్తున్నాం. ఇది భయపడాల్సిన అవసరం ఏం లేదు. సాధారణంగా పులులు నవంబర్ నుంచి ఏప్రిల్ మాసాల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కనుక ఈ మగపులి ఏదైతే ఉందో మన తూర్పు డివిజన్ మంతని ప్రాంతంలో అది విహరిస్తూ ఆడపులి కోసం అది వెతుకుతుంది. అది ఎలా కనుగొంటాయని మనం చూసినట్లయితే ఏ పులి అయినా తను వెళుతున్న ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని తనదిగా చెప్పడానికి మూత్రాన్ని చెట్లపైన చిమ్ముతుంటాయి, మలాన్ని విసర్జిస్తూ చెట్లను రాకుతుంటాయి వాటి గోళ్ళతో. అది ఒక రకమైనటువంటి గుర్తు అన్నమాట, ఈ ప్రాంతం నాది అని చెప్పడం. సో ఈ మగపులి అలా వెళ్తున్నప్పుడు ఆడపులి వెళ్ళిన దాన్ని అడవిలో వెళ్తూ గుర్తిస్తుంటాయి. జనరల్గా పులులు దట్టమైన అడవి ప్రాంతాల్లో మాత్రమే విహరిస్తుంటాయి, మనుషులకు చాలా దూరంగా ఉంటాయి. పులులు సిగ్గుపడే జంతువులు అన్నమాట, బాగా మనుషులు కనిపిస్తేనే దూరంగా వెళ్తాయి. కానీ ముసలి వయసులో మాత్రం పులులు తప్పనిసరి పరిస్థితుల్లో మనుషులను వేటాడి తింటుంటాయి. బలమైన వయసులో ఉన్నప్పుడు అవి మనుషులను వేటాడవు. ఇలా వెళ్తున్నప్పుడు మనం మగపులి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో తడోబా నుంచి నాగపూరు, మరి అక్కడి నుండి సిర్పూర్, కాగజ్ నగర్, చెన్నూరు, మరి గోదావరిని దాటి ఇంత దూరం రావడం మగపులి యొక్క ప్రేమను ఒక తార్కాణంగా చిహ్నంగా మనం గమనించవచ్చు. పులులు సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతుంటాయి. ఇప్పుడు ఈ సీజన్ అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రత్యుత్పత్తి కాలం కనుక మగపులులైనా ఆడపులులైనా తమ ప్రాంతాల్లో ప్రత్యుత్పత్తికి దొరకపోతే ఆడపులి పులి కోసం వెతుకుతుంది, మగపులి ఆడపులి కోసం వెతుకుతుంది అన్నమాట. వాటి యొక్క గర్భావధి కాలం అంటే గర్భంలో ధరించే కాలం చూస్తే 3 నెలల పైబడి ఉంటుంది. దాదాపు ఒక తడవ ఒక ఆడపులి 2 నుంచి 5 లేదా 10 చిన్న పులులను కూడా కంటుంది. ఇది మన జాతీయ జంతువు, దీన్ని మన అందరం కూడా సంరక్షించుకుంటున్నాం. మరి మంతని డివిజన్లో ఉన్న ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అది సాధారణంగా మగపులి ఆడపులిని వెతుక్కుంటూ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. For more videos like this, subscribe Big TV channel.